కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పెళ్ళంటే నూరేళ్ల పంట. ఆచరణలో ముఖ్యంగా సినిమా వాళ్ళ లైఫ్లో ఇది అసాధ్యమైపోయింది. 1-2 ఏళ్ల పంటగా మారిపోయింది. పెళ్లి సంగతి తర్వాత ఎంగేజ్మెంట్ అంటే ఎన్నాళ్ల పంటో చెప్పలేదు. నిశ్చితార్థం జరిగి నెలలు తిరగకుండా విడిపోతున్నారు. ఇలాంటి బ్రేకప్స్ ఈ మధ్య ఎక్కువైపోయాయి. బ్రేకప్ అని కొందరు బయటకి చెప్పేస్తూ ఉంటే మరికొందరు సోషల్ మీడియాలో అన్ఫాలో అవుతూ హింట్ ఇస్తున్నారు. ఈ జాబితాలో నివేదా పేతురాజ్ కూడా చేరింది. నివేదా పేతురాజ్ ఎంగేజ్మెంట్ పెళ్లిపీట లేకుండానే బ్రేకప్ అయింది. బ్రోచేవారెవరురా అనవైకుంఠపురంలో ధమ్కీతో గుర్తింపు తెచ్చుకున్న నివేదా కొంతకాలంగా బిజినెస్ మ్యాన్ రజీద్ ఇబ్రాంతో రిలేషన్ లో ఉంది. ఎంగేజ్మెంట్ అయిందని త్వరలోనే పెళ్లి చేసుకుంటామని ప్రకటిస్తూ ఇద్దరూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశారు. మరి ఏవైందో ఏమో కానీ కాబోయే భార్యాభర్తలు ఒకరికొకరు ఇన్స్టాగ్రామ్ అన్ఫాలో చేయడమే కాదు, ఎంగేజ్మెంట్ ఫోటోలు డిలీట్ చేయడంతో బ్రేకప్ అయినట్టే లెక్క. మెహరీన్ ఎంగేజ్మెంట్ కూడా 7 అడుగులు వేయకుండానే ఆగిపోయింది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్లాల్ మనవడు భవ్య బిష్నోయ్ మెహరీన్ ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దల ఆశీస్సులతో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. భవ్య బిష్నోయ్ తో జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్టుగా సోషల్ మీడియా వేదికగా మెహరీన్ వెల్లడించింది. పెళ్లి కోసం ఒక్క సినిమా కూడా ఓకే చేయని మెహరీన్ ఉన్నట్టుండి సినిమాలు ఒప్పుకోవడంతో సంథింగ్ రాంగ్ అంటూ వార్తలు వినిపించాయి. చివరికి అదే నిజమైందే. ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లికి మధ్య గ్యాప్ ఎక్కువైతే సినీ లవర్స్ విడిపోతున్నారు. స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తున్న రష్మిక తొలి సినిమా కిరాకు పార్టీ హీరో రక్షిత్ శెట్టి ప్రేమలో పడింది. ఇద్దరు ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. నిశ్చితార్థానికి పెళ్లికి మధ్య గ్యాప్ లో మనస్పర్ధలు రావడంతో కటీఫ్ చెప్పేసుకున్నారు. రక్షిత్ శెట్టితో బ్రేకప్ తర్వాత రష్మిక మరోసారి ప్రేమలో పడింది. గీత గోవిందంలో నటించిన తర్వాత రియల్ లైఫ్ లవర్స్ అవతారమెత్తారు. ఇద్దరూ ప్రేమలో ఉన్న ఫ్రెండ్ అని మాత్రమే ఇద్దరు కవరింగ్ ఇస్తున్నారు. ఆ మధ్య ఎంగేజ్మెంట్ జరిగిందన్న వార్తొచ్చినా ఖండించలేదు. ఎప్పుడూ లేనిది ఇద్దరూ వేరికి కొత్త ఉంగరాలతో కనిపించారు. మరి ఈ ఎంగేజ్మెంట్ అయినా పెళ్లి దాకా వెళుతుందో లేదో చూడాలి. మరి సినిమా సెలబ్రిటీస్ బ్రేకప్స్ చూస్తుంటే నిశ్చితార్థానికి పెళ్లికి మధ్య గ్యాపే కారణంగా కనిపిస్తోంది. అయితే ఈ గ్యాప్ రావటమే మంచిది. అర్థం చేసుకోవడానికి టైం ఉంది. పెళ్లి తర్వాత డిఫరెన్సెస్ వచ్చి సెపరేట్ కావడం కంటే ముందే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడం బెటర్. అందరికంటే ముందే ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్న హీరోయిన్ త్రిష చెన్నై బిజినెస్ మ్యాన్ వరుణ్ తో నిశ్చితార్థం జరగ్గా అభిప్రాయ భేదాలతో విడిపోయారు. ఆ తర్వాత పెళ్లి ఊసెత్తకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది త్రిష. అఖిల్ చిన్న వయసులోనే ఓ ఇంటివాడు కావాలనుకున్నాడు. ప్రియురాలు శ్రియా భూపాల్తో ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే మనస్పర్ధలతో పెళ్లి కాకుండానే విడిపోయారు. ఆ తర్వాత బిజినెస్ మ్యాన్ కూతురు తనకంటే 8 ఏళ్ల పెద్దదైన జైనా బ్రబ్జీని ఈ ఏడాది పెళ్లి చేసుకుని ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు అఖిల్.